బడ్జెట్లో రైతుల గురించి ఎంత ఊసేలేదు. రైతులకు ఎంతో కొంత బడ్జెట్ పెట్టాల్సిన పరిస్థితి ఉండేది. మెయిన్గా ఫస్ట్ రైతు బాగుంటేనే రాష్ట్రాలు బాగుంటాయి, రాష్ట్రాలు బాగుంటేనే అందరూ కూడా దేశవ్యాప్తంగా కూడా బాగుంటారని చెప్పేసి అనుకున్నారు గాంధీ గారు. మరి ప్రతిదీ కూడా ప్రతి గ్రామంలో గ్రామ వ్యవస్థ బాగుంటేనే అందరూ కూడా బాగుంటారని చెప్పేసి ఆనాడు గాంధీ గారి కళల కోసం జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు సీఎంగా ఉన్నప్పుడు రైతులకు రైతు భరోసాలు కట్టించి రైతు భరోసాలోనే ప్రతి రైతు కూడా ఎక్కడ కూడా పొడి మీద దాటకుండా కూడా వాళ్ళ గ్రామ వ్యవస్థ గ్రామం పడి వాళ్ళకి రైతులందరికీ కూడా విత్తనాలు అయితేనేమి, ఎరువులు అయితేనేమి, సబ్సిడీ ఏది ఇచ్చినా కూడా వాళ్ళ ఆ గ్రామంలోనే చేసే విధంగా కూడా పరిపాలన సాగిస్తే ఇలా ప్రతి ఒక్కరికి కూడా రైతులు గతంలో కూడా రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా మరి అప్పుడు కూడా రైతులు అంటే చాలా చూపులు చేసిన మహానుభావుడు చంద్రబాబు నాయుడు అయితే అప్పుడు రాజశేఖర రెడ్డి గారు రైతే రాజా అనే విధంగా కూడా తీసుకొచ్చిన పరిస్థితులు మరి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా కూడా తయారు చేస్తారు. అలాంటిది చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఈ కూటమి ప్రభుత్వం వచ్చినాక రైతులు అల్లాడిపోయే పరిస్థితులు, ఉచిత పంటల బీమా కూడా నో రెస్పాన్స్, ఎక్కడ కూడా రైతు భరోసాలు కూడా మూతేసే పరిస్థితి వచ్చినాయి. మా కాన్షియన్స్లో 11 కాన్షియన్స్లో నేను చెబుతూ ఉంటే రైతు భరోసాలు ఎంతో బ్రహ్మాండంగా కలకలలాడే రైతు భరోసాలని ఈరోజు చూస్తుంటే దొమ్ము దూరి అన్ని పట్టేసి మూతేసిన పరిస్థితులకు వచ్చింది. అంటే ఏ విధంగా వాళ్ళు రైతులు పట్టించుకుంటారో నిదర్శనం. కాబట్టి వాళ్ళు ఆనాడు కుటుంబ ప్రభుత్వం ఏదైతే చెప్పిందో మరి అన్నదాత సుఖీభం అని చెప్పేసి 20,000 ఇస్తామని చెప్పి ఆనాడు ఏదైతే ఎలక్షన్ల కంటే ముందు వాగ్దానం చేశారో అది ఇంతవరకు కూడా వాళ్ళకి ఫస్ట్ పంట వాళ్ళు వేసుకున్నారు. రైతులు కూడా వాళ్ళ పంట ఇంటికి వచ్చారు. ఎక్కడా కూడా గిట్టుబాటు ధర లేక ఈరోజు 10 గంటల్లో రోడ్లో పడేసే పరిస్థితులు, టమోటాలు అంతా కూడా కిలో రూపాయి అని చెప్పేసి రైతులు డబ్బులు అని చెప్పేసి రోడ్డు వేసిన పరిస్థితులు కూడా ఈరోజు చూస్తున్నాం మనము. కాబట్టి అయినా కూడా వాళ్ళకి ఎక్కడా కూడా రైతులు పట్టించుకునే ధ్యాస లేదు ఈ ప్రభుత్వానికి. కాబట్టి ఖచ్చితంగా మేమంతా కూడా రైతన్నల తరఫున పోరాటాలు చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. అందరం కూడా రేపు 12వ తేదీ మరి గౌరగోపాల్ నుంచి కలెక్టర్ ఆఫీస్ వరకు అందరూ కూడా ర్యాలీతో వెళ్ళి కలెక్టర్ గారికి ఖచ్చితంగా రైతులను ఆదుకోవాలని చెప్పేసి మేమంతా కూడా ఇవ్వడం కూడా జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా అందరూ కూడా ఈ సభకి 12వ తేదీ శుక్రవారం అందరూ కూడా దీన్ని ప్రతి నియోజకవర్గం ప్రతి మండల స్థాయి నుంచి కూడా కార్యకర్తల నాయకులు ప్రతి ఒక్కరు పాల్గొని మరి వాళ్ళకి సపోర్ట్గా ఉండాలని చెప్పేసి రైతులకు వైఎస్ఆర్సీపీ తరఫున అండగా ఉన్నామని చెప్పేసి తెలియజేయాలని చెప్పేసి